ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థుల కోసం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించే విధంగా రిలయన్స్ సంస్థ నుంచి భారీ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్స్ చేయలేదు. సో మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేస్తేనే ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా ఐఐటి ఐఐఎంకి వెళ్ళి మంచి జాబ్స్ సాధించాలనుకుంటారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే మీకు అందులో మంచి జాబ్ అయితే వస్తుంది. అయితే ఎటువంటి డిగ్రీ రెజ్యూమ్ లేకుండానే రిలవల్ ప్లాట్ఫామ్ ద్వారా జస్ట్ మీ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని టాప్ కంపెనీస్లో జాబ్స్ పొందే విధంగా రిలవల్ ప్లాట్ఫామ్ అయితే హెల్ప్ చేస్తుంది. రిలవల్ ద్వారా ఇప్పటికే 1000కి పైగా జాబ్ ఆఫర్స్ అయితే కల్పించడం అయితే జరిగింది. ఇది ఐఐటి ఐఐఎంస్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికీ రిలవల్ ప్లాట్ఫామ్ ద్వారా 75 crores వర్త్ రూపీస్ జాబ్స్ని అయితే డెలివర్ చేయడం జరిగింది. ఈ రిలవల్ ప్లాట్ఫామ్లో మనకి 11 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి టెస్ట్లు ఉంటాయి. లైక్ సేల్స్, టెక్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్కి సంబంధించి డిఫరెంట్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో మీరు ఇందులో ఫ్రీ టెస్ట్ అనేది రాసి నచ్చినటువంటి రోజు స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఈ ఫ్రీ టెస్ట్లు రాసి జాబ్స్ రాని వాళ్ళ కోసం రిలవల్ వాళ్ళు రీసెంట్లీగా రిలవల్ కోర్సెస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కోర్సెస్ ద్వారా ఏంటంటే మీ యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకొని ఆ టెస్ట్ రాసి జాబ్స్ అయితే పొందొచ్చు. 3 ఈజీ స్టెప్స్ ద్వారా మీరు యొక్క రిలవల్ ప్లాట్ఫామ్లో ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఫిల్ చేసేసి అందులో కోర్స్ తీసుకొని జాబ్ అయితే పొందొచ్చు. సో మీలాగే ఆర్యన్ కుమార్ మౌర్య ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అతనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే కోడింగ్ జాబ్స్ కోసం అయితే ట్రై చేశాడు. అతనికి జాబ్స్ అయితే రాలేదు. ఎప్పుడైతే రిలవల్ బ్యాక్ ఎండ్ కోర్స్ తీసుకున్నాడో అతనికి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. అతను రీసెంట్లీగానే ఈ యొక్క ఫ్రీ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసి N2G అనేటువంటి కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా జాబ్ అయితే పొందడం జరిగింది. రిలవల్ ప్లాట్ఫామ్ ద్వారా 800కి పైగా కంపెనీస్ అనేవి హైరింగ్ అయితే చేస్తున్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాట్ఫామ్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రిలయన్స్ నుంచి అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సాలరీ ప్యాకేజ్ చూసినట్లయితే 50,000 నుంచి 2 lakhs per annum సాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మీరు ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు. జాబ్ హైలైట్స్లో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇచ్చారు. నో నైట్ షిఫ్ట్స్. సో మనకి ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అనేవి ఉండవు, డే షిఫ్ట్స్లోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. షుడ్ బి ఏబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఇమీడియట్గా అయితే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, యొక్క కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే చేయాల్సినటువంటి వర్క్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే ఈ యొక్క రిలయన్స్ సంస్థకి సంబంధించి యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉంటారో మర్చెంట్స్కి సంబంధించి వాళ్ళకి ఏదైనా క్వెరీస్ ఉంటే మీరు వాటికి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. మనకంతా కూడా వాయిస్ ప్రాసెస్కి సంబంధించి జాబ్ ఇది. ఆన్సర్ ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇన్ ఎన్ ఎఫిషియంట్ అండ్ కోర్టియస్ మేనర్ విత్ ప్రాపర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఐడెంటిఫై మర్చెంట్ క్వశ్చన్స్, కన్సర్న్స్ అండ్ ఓవరాల్ నీడ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రొవైడ్ అక్యురేట్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ టు క్వెరీస్ విత్ ప్రాపర్ ట్యాగింగ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు ఆ యొక్క క్వెరీకి సంబంధించి సొల్యూషన్ లేకపోతే ఆ యొక్క క్వెరీని మీరు టీమ్ లీడర్తో షేర్ చేసి ఆ యొక్క ఆన్సర్ని కూడా మీరైతే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి జాబ్ రోల్ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులకి డెఫినెట్గా మీకు ఓన్గా ల్యాప్టాప్ అనేది ఉండాలి. అలాగే స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. COVID-19 బోత్ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కంప్లీట్. సో మనకి సెకండ్ డోస్ కూడా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ కూడా ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ. ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అని చెప్పేసి ఇచ్చారు. మస్ట్ నో ఎనీ ఆఫ్ ది రీజనల్ లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మరాఠీ ఉంది, కన్నడ ఉంది, గుజరాతీ ఉంది, తెలుగు ఉంది. సో ఇక్కడ ఇందులో మెన్షన్ చేసినటువంటి లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. అంటే మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్తో పని లేదు. సో మనకి జస్ట్ తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సాలరీతో పాటు కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ సదుపాయం అనేది ఇస్తున్నారు. అండ్
మనకి మంచి మంచి ప్యాక్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ప్రాసెస్ అయితే చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అయితే వస్తుంది. మీరు ఆల్రెడీ నౌకరీ వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా సేవ్ అండ్ అప్లై అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే రిజిస్టర్ టు అప్లై అని చెప్పేసి వస్తుంది. అక్కడ మీకు రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు సేవ్ అండ్ అప్లై అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేయండి. సో అప్లై మీద క్లిక్ చేసే ముందు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోండి మీ యొక్క ప్రొఫైల్లో. అలాగే దానికి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కస్టమర్ రిలేటెడ్ జాబ్ కాబట్టి కస్టమర్ సర్వీస్కి సంబంధించి ఒక ట్యాగ్స్ అన్నీ కూడా అక్కడ స్కిల్స్ అన్నీ కూడా అక్కడ యాడ్ అయితే చేయండి. ఇక్కడ నేను అప్లై మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఇప్పుడు. సో మనకి ఇక్కడ అప్లై మీద ట్యాప్ చేసిన వెంటనే క్విక్లీ రివ్యూ అండ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ మనకి సాలరీ అయితే మెన్షన్ చేయాలి. ఫస్ట్ కరెంట్ సాలరీ అని చెప్పేసి ఇక్కడ మనము ఎటువంటి ప్రజెంట్ మనము ఏం చేయట్లేదు అంటే స్టూడెంట్ అయినట్లయితే ఫ్రెషర్ వాళ్ళైతే 0 అని చెప్పేసి పెట్టండి. ఇక్కడ కూడా 0 అని చెప్పేసి పెట్టేసేసి అప్డేట్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. సో అప్డేట్ అండ్ అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అప్లై చేసిన తర్వాత మీరు ఇక ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా ఇక naukri.comలో మీ యొక్క ప్రొఫైల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ప్రాపర్గా రెజ్యూమ్ అలాగే ప్రొఫైల్ అనేది naukri.comలో అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో మీకు వితిన్ ఫ్యూ డేస్ అంటే మినిమం మనకి 15 డేస్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే తొందరగా అయితే కాల్ అయితే రాదు. 15 డేస్ లోపు మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్కి సంబంధించి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి రిలయన్స్ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎనీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Have a nice day.